చందమామ కథ. రంగయ్య వ్యాపారం. రంగయ్య అనేవాడి తండ్రి రాజుగారి కొలువులో పనిచేస్తూ బాగా డబ్బు సంపాదించాడు. అతడు కొడుకును కూడా కొలువులో చేరమంటే వాడు కాదని వ్యాపారం చేస్తానన్నాడు. వ్యాపారానికి వారసత్వం కావాలి, మన ఇంట్లో వ్యాపారం అచ్చిరాదు, నా మాట విని కొలువులో చేరు అన్నాడు తండ్రి. కాస్త దూరంగా ఉండి ఈ మాటలు విన్న రంగయ్య తల్లికి కోపం వచ్చి, చెట్టంత మేనమామ వ్యాపారంలో అంచెలంచెలుగా పైకి వస్తే వ్యాపారం అచ్చిరాదంటావే, నీకు నీ వాళ్లే తప్ప నా వాళ్ళు ఆనరా అంటూ భర్త మీద చెంగున లేచింది. నువ్వు చెప్పేది నీ తమ్ముడు లోకనాథం గురించే కదా, వాడు కన్న కొడుక్కే వ్యాపార రహస్యాలు చెప్పడు, నీ కొడుకు చెప్తాడా? ఎక్కడో ఒక చోట శిక్షణ లేకుండా ఎవరైనా వ్యాపారంలో ఎలా పైకి వస్తారు అన్నాడు రంగయ్య తండ్రి. రంగయ్య తల్లి ధైర్యం చెబుతున్న దానిలాగా కొడుకు భుజం మీద చేయి వేసి భర్తతో, నీవన్నీ మరీ చోద్యాలు, నా తమ్ముడు నీలాగా స్వార్థపరుడు కాదు. నగల దుకాణాన్ని కొడుక్కి అప్పచెప్పి తను మాత్రం ఇప్పటికీ కిరాణా దుకాణమే చూసుకుంటున్నాడు. తన కూతురు మల్లిని మన రంగయ్యకి ఇవ్వాలనుకుంటున్నాడు. అడగాలే గాని వాడు మన రంగయ్యను ఒళ్ళో కూర్చోబెట్టుకుని మరీ వ్యాపార రహస్యాలు బోధిస్తాడు అన్నది. తల్లిదండ్రులు ఇలా గొడవ పడుతుంటే రంగయ్య చిరాకు పడి, మీ గొడవ మీది, నా గురించి ఆలోచించరేం, నాకు సొంత తెలివి ఉంది, ఒకరి సలహా అక్కర్లేదు, వ్యాపారంలో నా అంతట నేనే రాణించగలను, అర్థమైందా అన్నాడు. అయితే మహా చక్కగా రాణించు, నేను మాత్రం పెట్టుబడికి ఒక్క పైసా కూడా ఇవ్వను అన్నాడు రంగయ్య తండ్రి. నేనిస్తాను అన్నది తల్లి. నా వ్యాపారానికి తెలివే పెట్టుబడి, మీ ఇద్దరి డబ్బు నాకు అక్కర్లేదు, ఒక్క ఏడాది పాటు నన్ను మర్చిపోండి, ఆ తర్వాత మంచి వ్యాపారినే తిరిగి వస్తాను అంటూ రంగయ్య ఇల్లు వదిలిపెట్టాడు. దారిలో వాడికి ఒక సాధువు ఎదురయ్యాడు. రంగయ్య సాధువుకు నమస్కరించి తను బయలుదేరిన పని చెప్పి దీవించమన్నాడు. సాధువు పైసలు అడిగితే ఆశ్చర్యపడి, సర్వసంగ పరిత్యాగివి, నీకు డబ్బెందుకు అని అడిగాడు. డబ్బు కోసమే కదా ఈ వేషం, నాకు చదువు రాదు, ఏ పని చేత కాదు, ఈ వేషం వల్ల తప్ప డబ్బు రాదు, పొట్టగడవదు అన్నాడు సాధువు. అంటే ఈ వేషం కూడా ఒక వ్యాపారమే అన్నమాట అన్నాడు రంగయ్య అనుమానంగా. పేర్లలో తేడా తప్ప లోకంలో వ్యాపారం కానిదంటూ ఏదీ లేదు అని సాధువు ఒక క్షణం ఆగి, అయితే ఒక పని చేద్దాం, నేనిప్పుడు చేస్తున్న వ్యాపారంలో నిన్ను కూడా భాగస్థుడిగా చేర్చుకొని బాగా వృద్ధి చేయదలిచాను, లాభాలను చెరిసగం పంచుకుందాము అన్నాడు. ఇందుకు రంగయ్య ఇష్టంగానే సరేనన్నట్టుగా తలాడించాడు. ఆ మర్నాడే 10 మంది నడిచే దారి పక్కన ఒక గుడారం లేచింది. డబ్బు తీసుకొని పాపాలను కడిగేసే పాపానంద స్వామిగా మారిపోయాడు సాధువు. మారువేషం వేసుకొని వాడి శిష్యుడయ్యాడు రంగయ్య. పాపానంద స్వామికి కుడి పక్కన మరుగుతున్న నీటిపై ఒక పల్లెంలో తెల్లటి మైల తుత్తపు పొడి ఉంటుంది. ఎడమకాలి పక్కన కాలిన పెనం ఉంటుంది. రంగయ్య డబ్బు తీసుకున్న వ్యక్తి చేతిలో తెల్లని పొడి వేసి కళ్ళు మూసుకోమంటాడు. కాసేపటికి పొడి నీలంగా మారుతుంది. నీ శరీరంలోని పాపం విషమై ఈ పొడిలో ప్రవేశించింది, కళ్ళు తెరిచి చూసుకో అంటాడు రంగయ్య. పాపి కళ్ళు తెరిచి చూసి గజగజ వణికిపోతాడు. ఈ పొడిని సాధువు చేతిలో వేస్తాడు. సాధువు కళ్ళు మూసుకొని మంత్రోచ్చారణ చేసి ఆ పొడిని ఎడమ పక్కన ఉన్న వేడి పెనం మీద వేస్తాడు. కొద్ది క్షణాల్లో ఆ పొడి తెల్లబడుతుంది. నీ పాపం గాలిలో కలిసిపోయింది, ఇక వెళ్ళు అంటాడు సాధువు. వాడు తృప్తిగా వెళ్ళిపోతాడు. సాధువు చిటికెడు పొడికి రూపాయి ధర పెట్టాడు. అయితే వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ రావడం కోసం మనం రోజు ఎన్నో పాపాలు చేస్తామని, ఆ పాపాలు పోవడానికి మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రావాల్సి ఉంటుందని, వచ్చి పాపాలు కడిగేసుకోండి అని ఏవేవో చెప్తూ ఉండేవాడు. కొందరు చిటికెడు పొడి కొంటే కొంతమంది ఇంకా ఎక్కువ కొనుక్కునేవాళ్ళు.
ఈ విధంగా పాపులు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండేవాళ్ళు. ఇలా ఉండగా ప్రతిరోజు గుడారం వద్ద జనాలతో ఎంతో సందడిగా ఉండేది. ఇలా కొన్నాళ్ళు జరిగాక ఒకరోజు రంగయ్య సాధువుతో, ఇప్పటికే చాలా సంపాదించాం, ఇంక నువ్వు పాపానంద స్వామి అవతారం చాలించడం మంచిది అన్నాడు. సాధువు ఇందుకు ఒప్పుకోక ఇంకా సంపాదించాలి అన్నాడు. అయితే రంగయ్య సాధువుతో, అత్యాశకు పోతే ఉన్నదానికే మోసం వస్తుంది. ప్రపంచంలో మనం ఒక్కరమే తెలివైన వాళ్ళం కాదు కదా, ఇంకా చాలామంది ఉన్నారు. మన వంటి వాళ్ళు అద్భుతాలు ప్రారంభించగానే వాళ్ళకు అనుమానం వస్తుంది. అయితే వేలం వెర్రి జనాలు వాళ్ళ మాటలు వినరు ఆరంభంలో. ఆ వెర్రి తగ్గాక తెలివైన వాళ్ళు రంగంలో దిగి మన బండారం బయట పెడతారు. వ్యవహారాన్ని అంతవరకు రానివ్వకు అని హెచ్చరించాడు. దీనికి సాధువుకి కోపం వచ్చింది. నిన్ను నా అంతటి వాణ్ణి చేద్దాం అనుకుంటే ఇదే నువ్వు నాకు ఇచ్చే సలహా అని సంపాదించిన డబ్బంతా లెక్కించాడు. మొత్తం 1,00,000 రూపాయలు తేలింది. సాధువు వాడికి 50,000 రూపాయలు ఇవ్వబోయాడు. కానీ వాడు ఆ మొత్తం తీసుకోక, నీ పాప భారంలో సగం నా నెత్తికి ఎత్తబోతున్నావు, వద్దొద్దు, ఒక 5,000 చాలు, కాస్త తేలిగ్గా ఉంటుంది అన్నాడు. తర్వాత రంగయ్య సాధువిచ్చిన డబ్బు తీసుకొని వేషాన్ని కాస్త మార్చుకొని మేనమామ లోకనాథం ఉండే త్రిపురనాథం వెళ్ళిపోయాడు. ఆ సమయంలో లోకనాథం కిరాణా దుకాణంలో ఉన్నాడు. మారువేషంలో ఉన్న తనను మేనమామ గుర్తుపడతాడో పట్టడోనని రంగయ్య దుకాణానికి వెళ్ళి, నాకు ఎండు ఖర్జూరాలు కావాలి, ధర ఎంతైనా పర్వాలేదు అన్నాడు. లోకనాథం వాడిని గుర్తుపట్టక, ఇంకా మీకేమైనా కావాలా బాబు అని అడిగాడు. చాలా పెద్ద జాబితాయే ఉంది, ఎండు ఖర్జూరాలు ఉన్నది లేనిది చెప్పు అన్నాడు రంగయ్య. వెంటనే లోకనాథం, ఒరే వెంకా అని పిలిచాడు. లోపల నుంచి 15 ఏళ్ల కుర్రవాడు వచ్చాడు. లోకనాథం వాడిని, ఎండు ఖర్జూరాలు ఉన్నాయా అని అడిగితే ఉన్నాయన్నాడు వాడు. రంగయ్యకు కావలసిన ఎండు ఖర్జూరాలు పొట్లం కట్టి ఇవ్వమని లోకనాథం చెప్పగానే వాడు తిరిగి లోపలికి వెళ్ళిపోయాడు. అప్పుడు లోకనాథం గోపి అని పిలవగానే ఇంకొక కుర్రవాడు వచ్చాడు. వాడితో లోకనాథం, బాబుగారికి ఏం కావాలో తూకం చూసి పొట్లాలు గట్టు అని చెప్పాడు. కొంతసేపటికి వెంకడు వచ్చి, బస్తాడు ఎండు ఖర్జూరాలు ఉండాలి, ఎక్కడో కనపడట్లేదు అన్నాడు. ఆ ముక్క చెప్పడానికి ఇంతసేపా, బాబుగారు అలా నిలబడిపోయారు కదా అని లోకనాథం విసుక్కొని రంగయ్యతో, మా దుకాణంలో లేని సరుకు మీకు మరెక్కడా దొరకదు, కాబట్టి మీ సమయం వృధా అయిందనుకోనక్కర్లేదు అన్నాడు. కానీ ఈ మాట కాస్త ముందే తెలిస్తే బాగుండేది. ముందు ఉన్నాయన్నాడు, తర్వాత లేవన్నాడు. వెతకడానికి ఇంతసేపా అన్నాడు రంగయ్య చిరాగ్గా. ఏం చేసేది బాబు, ఆ వెంకటకి అమ్మా నాన్న లేరు, పొట్టగడిచేటందుకు వేరే దారి లేదు, అడుక్కునేందుకు పౌరుషం, కష్టపడి పని చేసుకుని బ్రతుకుతానంటాడు. వాడికి పని ఎవరిస్తారు? వ్యాపారస్తుడికి కాస్త జాలి ఉండాలి బాబు. అందుకే వాడిని పనిలో పెట్టుకున్న తప్పు నాది కాబట్టి వాడి వల్ల ఇబ్బంది కలిగితే మీ బోటి వారు అనే మాటలు నేనే భరించాలి అన్నాడు లోకనాథం. రంగయ్య, మహా గొప్ప వ్యాపారివే అని మనస్సులో అనుకొని ఆ వెంకటిని, ఈ ఊళ్ళో లోకనాథం అనే వ్యాపారి ఆయన తెలుసా? తెలిస్తే జాగ్రత్తగా ఈ పొట్లాలు ఆయన ఇంటికి చేర్పించాలి, ఆయన మా మేనమామ అని వెనక్కి తిరిగి అక్కడి నుంచి కదిలాడు. లోకనాథం ఉలిక్కిపడి దుకాణంలో నుంచి బయటకు వచ్చి, ఓరి రంగడి వట్రా, గుర్తుపట్టలేకపోయాను, పద ఇంటికి పోదాం అన్నాడు. రంగయ్య ఆశ్చర్యంగా, దుకాణాన్ని ఇలా వదిలేసి వచ్చేస్తావా, అసలే ఆ వెంకడు తెలివి తక్కువ వాడు అన్నాడు. లోకనాథం నవ్వి, అదంతా ఇతరుల కోసంలే, ఆ వెంకడు మహా చురుకైన వాడు, నమ్మకస్తుడు, వాడి మూలంగానే ఈ ముసలితనంలో కిరాణా దుకాణం నడపగలుగుతున్నాను అన్నాడు. అయితే మరి ఎండు ఖర్జూరాల విషయంలో అలా చేశాడేం అని అడిగాడు రంగయ్య అర్థం కాక. ఎండు ఖర్జూరాల కోసం వచ్చిన బేరాన్ని పోగొట్టుకోలేం కదా, నీకు ఇంకా చాలా సరుకులు కావాలి, వాటిని గోపి చేత పొట్లాలు కట్టిస్తుంటే వీడు చకచకా ఎండు ఖర్జూరాల కోసం 4 దుకాణాలు తిరిగి వచ్చాడు, ఎక్కడా లేవు, జరిగిన ఆలస్యానికి నింద వాడి మీద పడింది అన్నాడు లోకనాథం. రంగయ్య కొంతసేపు ఆలోచిస్తూ ఉండి, అంటే వ్యాపారము మోసమే, అయినా వచ్చేది తక్కువ,
నేను మరొకడితో కలిసి మోసం చేసి 2 నెలల్లో సంపాదించింది వ్యాపారంలో సంపాదించాలంటే ఏడాది పైనే పడుతుంది అని తన కథంతా మేనమామకు చెప్పాడు. లోకనాథం పెద్దగా నవ్వి, సరుకుల్లో కల్తీ చేస్తే అది మోసం, కొనేవాళ్ళ అసహాయత కనిపెట్టి ధరలు అదే పనిగా పెంచితే అది మోసం. నేను అలాంటి వ్యాపారం చేయడం లేదు, నా తెలివితో వచ్చిన వాళ్ళను ఆకట్టుకుంటున్నాను అన్నాడు. రంగయ్య ఒక క్షణం ఆలోచించి, ఇప్పుడు నా తెలివిని వ్యాపారానికి ఉపయోగించాలో మోసానికి ఉపయోగించాలో తెలియడం లేదు మావయ్య. అదీగాక సొంత తెలివితో రాణిస్తానని ప్రగల్భాలు పలికి ఇల్లు విడిచి వచ్చాను. ఇప్పుడు నీ సలహా తీసుకోవాలో వద్దో కూడా తెలియడం లేదు అన్నాడు. లోకనాథం మేనల్లుడి భుజం తట్టి, మోసం చేసి డబ్బు సంపాదించడంలో నిజమైన తృప్తి ఉండదు. నీ తెలివిని వ్యాపారానికే ఉపయోగించు. సామాన్యులకు సేవ చేయాలనే అధిక లాభాలను ఆర్జించి పెట్టే నగల వ్యాపారాన్ని కొడుక్కి ఇచ్చి నేను కిరాణా దుకాణం నడుపుతున్నాను. ఇక నా సలహా సంగతి అంటావా? నువ్వు నన్నేం సలహా అడగలేదు కదా, అడగకుండా నేనే నీకు సలహా ఇచ్చాను. కాబట్టి నువ్వు నా నుంచి ఇంకా ఇంకా వ్యాపార రహస్యాలు తెలుసుకొని రాణించవచ్చు అన్నాడు. ఆ విధంగా రంగయ్య వ్యాపారంలో ప్రయోజకుడై ఏడాది గడిచాక తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పి వారిని సంతోషపెట్టాడు. తర్వాత వల్లిని పెళ్లి చేసుకొని మేనమామను సంతోషపెట్టి తను సుఖంగా జీవించాడు. మోసంతో సంపాదించే డబ్బుతో తృప్తి ఉండదు, పాపభీతి ఉంటుంది. అలా కాక తెలివితేటలతో చేసే వ్యాపారంలో లాభాలతో పాటు సంతృప్తి కూడా ఉంటుంది. కథ సమాప్తం. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ like, share and subscribe to my channel. Thank you.